హాయ్ ఆల్, అందరూ బాగున్నారా? బేసిక్గా నేను పాస్ట్ 2 వీక్స్ నుంచి కాశీ రిలేటెడ్వే ఇస్తున్నాను కదా. సో ఈ రోజు వచ్చేసి నేను నా కాశీ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. వాజ్ దట్ స్పెండింగ్ 10 days అండ్ ఏవి నచ్చాయి, ఏమి నచ్చలేదు, ఇలాంటివన్నీ కూడా. ఈ ఘాట్స్ వారణాసిలో నా ఫేవరెట్ ప్లేస్ అంటే ఈ ఘాట్స్ అనే చెప్తాను. బేసిక్ గా ఇక్కడ ఉన్నంత ప్రశాంతత నాకు తెలిసి వారణాసిలో ఎక్కడా ఉండదేమో. కానీ దీనికి ఒక క్లాస్ కూడా ఉంది. ఇక్కడ ప్రశాంతత మీకు మెయిన్ గా కావాలి అంటే ఎర్లీ మార్నింగ్స్ అండ్ అలానే నైట్స్ ఆర్ ద బెస్ట్ టైం అన్నమాట. మంచి సన్ రైజ్ చూడొచ్చు అండ్ లేట్ నైట్ మంచి మ్యూజిక్ పాడుతూ ఇలా జనాలని కూడా ఎన్కౌంటర్ అవ్వచ్చు. మధ్యాహ్నం చాలా మంది బాత్ చేస్తూ అలా కనిపిస్తూ ఉంటారు. సో మీకు పర్లేదు ఆ డిస్టర్బెన్స్ ఉన్నా అనుకుంటే ట్రై చేయొచ్చు. కాశీలో నిజంగా ఫుడ్ మాత్రం అబ్బబ్బబ్బా చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ నాకు మెయిన్గా నచ్చిన ఫుడ్ ఏదైనా ఉంది అంటే అవి చాట్స్. రోడ్ సైడ్ కనిపించే పానీపూరి నుంచి వైడ్ వెరైటీ ఆఫ్ కెఫేస్ నుంచి కాఫీ షాప్స్ వరకు అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో బనారస్కి వస్తే మీకు ఫుడ్ కట్టే కొదవే ఉండదు. అండ్ అమ్మో ఎలాంటి ఫుడ్ ఉంటుంది అండ్ టెన్షన్ అయితే అవసరం లేదు. ఫేమస్ బోట్ రైడ్స్. అఫ్ కోర్స్ బెనారస్ వచ్చి బోట్ రైడ్స్ చేయకుండా వెళ్ళే ఛాన్సే లేదు. ఎస్పెషల్లీ ఇన్ ద సన్ రైజ్ టైం అండ్ ఈవినింగ్ టైమ్స్ లో బోట్ రైడ్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు కనుక సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం వింటర్ టైమ్స్ లో అయితే 6:30 వరకు సన్ రైజ్ అవ్వదు. బట్ సమ్మర్స్ లో అయితే ఐ థింక్ ఇంకా ఎర్లీగానే అయిపోతుంది. ఇండివిజువల్ గా వెళ్తే అయితే వాళ్ళు 2000 చెప్తారు ఫర్ 1 hour. బట్ యూ కెన్ బార్గెయిన్ అండ్ 1 hour కి 1500 to 1200 కి కూడా మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ షేరింగ్ లో అయితే దే చార్జ్ యూ అరౌండ్ 200 రూపీస్. ఈవెన్ ఫోటోషూట్ కి కూడా దే చార్జ్ 2000 అని చెప్తారు. బట్ మీరు దాన్ని డిస్కౌంట్ చేసి 1200 to 1500 కి తీసుకొచ్చుకోవచ్చు విత్ మోర్ ఫొటోస్ అండ్ మోర్ వీడియోస్. అమ్మో కాశీలో ఏదైనా ప్రాబ్లమెటిక్ ఉందంటే ట్రాన్స్పోర్టే. ఆటోస్ అన్ని దగ్గరికి వెళ్ళవు అండ్ రోడ్స్ చిన్నవి అండ్ చాలా నడవాల్సి వస్తుంది. అండ్ రిక్షాస్ ఏమో పాపం వాళ్ళు మనల్ని ఎక్కించుకొని అలా తొక్కుతూ ఉంటే అయ్యో అన్న ఫీలింగ్ వస్తుంది. పాపం వాళ్ళు అంత కష్టపడుతున్నారు అని. కాకపోతే ఒక్కటి ఏం రియలైజేషన్ వచ్చింది అంటే అది చూసినప్పుడు ఒకరి కష్టం ఈజ్ బేసిక్లీ ఒక సుఖం అన్నట్టు. సో దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్ కూడా. అదనే కాదు చాలా సిచ్యువేషన్స్ లో అంతే. సోలో ట్రావెల్ అయితే ఇన్ ఏ వే లక్కీ బికాస్ బైక్స్ ఉంటాయి. బైక్స్ లిటరలీ ఎక్కడ గల్లీస్ లో నుంచి అయినా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. బైక్స్ ని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఎస్పెషల్లీ ర్యాపిడో చాలా బాగా వర్క్ అవుతుంది. బనారస్ కి గలియా ఇవి అసలు ఎంత ఫ్యాసినేట్ చేస్తాయో అంతే కన్ఫ్యూజ్ చేస్తాయి కూడా మనల్ని. అఫ్ కోర్స్ అంత క్లీన్ గా కూడా ఉండవు. 1-2 రోజులు అంటే పర్లేదు కానీ ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాలంటే అయితే కష్టం. స్పేస్ బేసిక్గా చిన్న చిన్న గల్లీల్లోని ఎన్నెన్ని స్టేలు ఉంటాయో అసలు ఆ గల్లీ చూడడానికి ఎంత ఉంటుంది. కాకపోతే అన్ని బిల్డింగ్స్ అన్ని హోటల్స్ లాగా కన్వర్ట్ చేసినవే. మంచి బిజినెస్ అని చెప్పచ్చు వాళ్ళకైతే. బట్ ఇన్ కేస్ స్టేస్ కనుక ఉండాలి అనుకుంటే మాత్రం ఘాట్స్ దగ్గర ఉండడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే వేరే ఎక్కడున్నా కూడా అగైన్ వాకింగ్ కి ఇదంతా ట్రాన్స్పోర్ట్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. టెంపుల్స్ ఏం చెప్పాలి టెంపుల్స్ గురించి. బేసిక్ గా ఈ ప్రీచ్ చేసేది ఒకటి ఉంటది, టెంపుల్స్ దగ్గర జరిగేది ఇంకొకటి ఉంటది. అండ్ మోర్ ఓవర్ నార్త్ లో చాలా స్కామ్స్ జరుగుతాయి అబ్బా టెంపుల్స్ నేమ్ తో. అండ్ దానికి తోడు వచ్చేసి ప్రీచ్ చేస్తున్నావు దట్ దేవుడి ముందు అందరూ ఒక్కటే అని చెప్పేసి. బట్ అదే దేవుడి ముందు నువ్వు మొత్తం అంతా డబ్బులతో నడిపిస్తున్నావు. ఏది ఒక ప్రాపర్ గా ఉండదు. సో నాకు పర్సనల్ గా అంత నచ్చలేదు అసలు అక్కడ వైబ్. విఐపి దర్శన్స్ ఇవన్నీ సరే అవన్నీ మనం ఇంకా ఆపలేము. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. బట్ అవి ఇచ్చినప్పుడు ఒక టైం స్లాట్ ఇవ్వాలి వాళ్ళకి. అంతేగాని డబ్బులు నేను తీసేసుకొని నేను ఎవరినంటే వాడిని ఏ టైంకి అయితే ఆ టైంకి రానిచ్చేస్తాను అంటే అది ఎలా ప్రాపర్ అనేది నాకు అర్థం కావట్లేదు. లిటరలీ లైక్ మనం అంతసేపు లైన్లో నుంచొని వెయిట్ చేస్తున్నా ఎవడో ఒకరిని స్పర్శ దర్శనం తొక్క తోటకూర అని లోపలికి పంపించేసి మనకు సరిగ్గా విజిబిలిటీ లేకుండా చేస్తారు. నిజంగా ఒక నాన్ సెన్సికల్ అనమాట అక్కడ. అసలు ఇంకొకటి చాలా డిస్టర్బింగ్ థింగ్ ఏమనిపించింది అంటే మేబీ టైమింగ్స్ లో జరుగుతుంది అనుకుంటుంది. దేవుడికి అభిషేకాలు చేస్తారు, చాలా వేస్ట్ చేస్తున్నారు. పాలని, నీళ్ళని, ఫుడ్ ని అదంతా చేసే దాంట్లో కూడా ఇంకా ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పాలు వేస్తారు ఒకళ్ళు, పాలేసి మళ్ళీ వెంటనే వాటర్ వేసి ఫ్లష్ చేస్తారు. కనీసం అందరివి అయ్యాక ఫ్లష్ చేస్తే కనీసం వాటర్ అక్కడ తగ్గుతుంది. అట్లా కాదు, ఆల్రెడీ వేస్ట్ లోనే ఇంకా ఎక్కువ వేస్ట్.
అండ్ కనీసం ఇన్ని ఇయర్స్ నుంచి ఇట్లా జరుగుతున్నాయి, ఎంత మారుతుంది, బట్ స్టిల్ టెంపుల్స్ ఎందుకు మారట్లేదు అర్థం కావట్లేదు. ఎందుకు అక్కడ మాత్రం డిఫరెంట్ సార్ట్ ఆఫ్ సెటప్స్ రావట్లేదు, వేర్ అవి వేస్ట్ కి వెళ్ళకుండా దోస్ కెన్ బి స్టోర్డ్ అండ్ వాటిని వేరే వాళ్ళకి మళ్ళీ యూజ్ చేసేలాగా, ఐదర్ ఫర్ ఫీడింగ్ యానిమల్స్ ఆర్ ఫీడింగ్ పీపుల్, ఇట్లాంటివి ఏమీ స్టిల్ అవి మాత్రం టెంపుల్స్ దగ్గర ఎప్పటికీ జరగట్లేదు అండ్ ఎప్పటికీ జరగవేమో కూడా. బికాస్ లైక్ మన మూర్ఖత్వం విల్ ఆల్వేస్ బీ హయ్యర్ కంపేర్ టు హెల్పింగ్ అదర్స్. ఆ వాటర్ అభిషేకానికి యూజ్ చేసేవి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఎక్కడైతే మనం నుంచుంటున్నామో, ఎక్కడైతే మనం వాక్ చేస్తామో అక్కడికే వస్తాయి. అండ్ అది మార్బుల్ ఫ్లోర్, లిటరలీ బై మిస్టేక్ కాల్ సరిగి పడిపోయే స్కోప్ చాలా హై ఛాన్సెస్. అంటే లైక్ కనీసం లాజికల్లీ ఆలోచించిన ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉన్నారు. దిస్ ఈజ్ మై థింగ్ ఆన్ టెంపుల్స్. అండ్ అలానే గంగా, ఆవిడని మనం చాలా సంవత్సరాలుగా మన ట్రెడిషన్స్ అని పద్ధతులు అని చెప్పేసి పొల్యూట్ చేసేసాం బేసిక్గా. ఇప్పుడు ఆ గంగా వాటర్ చూసినా అంత పొల్యూషనే కనిపిస్తుంది. అండ్ లిటరలీ దాన్ని టెస్ట్ చేసినప్పుడు కూడా వాట్ దే ఫౌండ్ ఇస్ మన హ్యూమన్ బాడీలో ఉండే వేస్ట్ లైక్ పాటీ, సుసు ఇవే అనమాట. లైక్ హై అమౌంట్స్లో ఉన్నాయి, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అస్. కానీ స్టిల్ మనం అందులోనే మునుగుతున్నాం ట్రెడిషన్ అనే నేమ్తో అండ్ పుణ్యం భక్తి అనే నేమ్తో. ఆల్రెడీ దాన్ని స్పాయిల్ చేస్తాం, పొల్యూట్ చేస్తాం. ఇంకెంత పొల్యూట్ చేయాలనుకుంటున్నారు అనేది తెలియదు. అయినో ఇప్పుడు పెద్దవాళ్ళని ఎలానో మార్చలేము, వాళ్ళకి ప్రీ డిఫైన్డ్ మైండ్ సెట్ ఉంటుంది. అట్లీస్ట్ పిల్లలైనా కనీసం యంగ్స్టర్స్ అయినా స్టార్ట్స్ టు థింక్ ఆల్ దిస్ అనేది హోప్ చేస్తున్నాను. ఇలాంటివి నెక్స్ట్ జనరేషన్స్ కి వెళ్ళేలాగా చేయకూడదు అని చెప్పేసి. మణికర్ణిక ఘాట్, ఈ ఘాట్ గురించి ఏం చెప్పాలి, బేసిక్ గా నాకు చాలా విన్నాను దీని గురించి. అండ్ అఫ్ కోర్స్ నిజంగా అక్కడ ఎవ్రీ 5 minutes కి ఒక డెడ్ బాడీ వస్తుంది. ఇంతమంది చనిపోతున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. బట్ రీల్స్ లో వీటిలో ఎవరైతే వీటిని ఫ్యాంటసైజ్ చేసి చూపించేస్తారో వాళ్ళందరికీ లైక్ స్టాప్ యూజింగ్ సచ్ థింగ్స్ అనేది చెప్పాలనుకుంటున్నాను. అందుకే నిజంగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు డెత్. వాళ్ళు నిజంగానే ఎమోషనల్ ఫీల్ అవుతారు అక్కడ మంది చనిపోతూ అసలు ఆ సెటప్ అదంతా చూస్తే. ఈ కేటగిరీ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకో కేటగిరీ ఉంటుంది, మేము అక్కడ 1 hour ఉన్నాం, 2 hours ఉన్నాం, చేసామని చెప్పేసి ఫ్యాంటసైజ్ చేసి అట్మాస్ఫియర్ ని పబ్లిసైజ్ చేసేసి స్టంట్ లాగా చేస్తారు. వాళ్ళందరికీ ఏం చెప్పాలి అంటే, ఫస్ట్ థింగ్ మీరు లాజిక్స్ అన్ని మర్చిపోతున్నారు అనుకుంటా. యూజువలీ లైక్ డెడ్ బాడీస్ కంటిన్యూస్ గా కాలుతూనే ఉంటాయి. అండ్ మనకు ఒక 5 minutes ఉంటేనే ఐస్ బర్నింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద ఫైర్ అండ్ ద హీట్. అంతంత పొగలు వస్తూ ఉంటాయి కాబట్టి. మీరు అలాంటిది 1 hour ఉంటే ఐస్ ఆబ్వియస్లీ సెన్సిటివ్ డూడ్. సో ఐస్ నుంచి వాటర్ అనేవి కంపల్సరీ వస్తాయి. ఆ లాజిక్ మర్చిపోయి ఏంటండి మీరు బయట జనాలకి ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారు అసలు ఆలోచించండి ఏమైనా చేసే ముందు. కొంతమందికి పర్సనల్ రీజన్స్ ఉంటాయి, వాళ్ళు ఫైన్. బట్ ప్రతి ఒక్కరు వచ్చేసి రివ్యూస్ కోసం రీల్స్ కోసం చేస్తున్నప్పుడు మాత్రం వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అని అనిపిస్తుంది. దానికి ఉన్న అథెంటిసిటీని వాటిని తీసేస్తూ దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ ఆ ఘాట్ ని చూసినప్పుడు. అయితే గంగా ఆర్తి అందరూ చెప్పే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గంగా ఆర్తి అక్కడ చూడమని చెప్పేసి. అండ్ అఫ్ కోర్స్ ఆర్తి బాగుంటది, అందులో డినై చేసేది ఏం లేదు. నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏముండే అంటే ఆ మొత్తంలో ఒక బోట్ రైడ్కి వెళ్ళాను అండ్ ఐ వాజ్ హ్యావింగ్ కన్వర్జేషన్ ఆ బోట్ రైడ్ చేస్తున్న భయ్యాతో. సర్ప్రైజ్డ్ ఏంటంటే అతను చదువుకోలేదు, బట్ హీస్ లైక్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. ఈవెన్ కొన్ని అయితే నాకంటే ఫ్లూయెంట్ గా మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. అండ్ హీ వాజ్ సేయింగ్ అతనే ఎందుకు ఇక్కడ ఆర్తి ఉంది అక్కడ ఇంకో గంగా ఆర్తి ఏంటిది అంటే, డబ్బులు బేసిక్గా కావాలి అంటే ఇలాంటివి చేయాల్సిందే కదా, సో డబ్బుల కోసం ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి హీ హిమ్సెల్ఫ్ సెడ్ ఇట్. అండ్ అక్కడ సగం జరిగేవి డబ్బులతోనే అండ్ డబ్బుల కోసమే ఫస్ట్. సో గంగా ఆర్తి కూడా ఆల్మోస్ట్ అదే అనిపించింది. ఇట్ ఈస్ కమర్షియల్, ఫ్రీ అని చెప్పేసి మళ్ళీ దాంట్లో VIP అని చెప్పేసి మళ్ళీ బోట్స్ అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఏవేవో అని చెప్పేసి తీసుకొని ఏవేవైతే ఉంటాయో ఐ డోంట్ నో దేవుడి పేరుతో ఇవన్నీ యూజ్ చేయడం ఎందుకు కరెక్ట్ అని చెప్పేసి. అండ్ అబౌట్ అతను అన్నాడు ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడే ఎక్కువ పాపాలు చేసే వాళ్ళు ఉంటారు, అలానే క్యాష్ చేసుకునే వాళ్ళు డబ్బుల్ని లూట్ చేసే వాళ్ళు కూడా అంతే ఎక్కువ ఉంటారు అని. which I felt is really true. That's how it is working కూడా. అక్కడనే కాదు చాలా దేవుడు ఉన్న ప్లేసెస్లో సేఫ్టీ. సో పర్సనల్గా నాకు ఏమీ
నెగిటివ్ గా ఎక్స్పీరియన్సెస్ అయితే అవ్వలేదు. బట్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు దెర్ ఆర్ ఫ్యూ గర్ల్స్ లైక్ హూ టోల్డ్ ఇట్స్ నాట్ దాట్ సేఫ్. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు వెన్ దే ఆర్ గోయింగ్ లేట్ నైట్స్ అంటే మరీ ఏదో 12-1 గంట కూడా కాదు, లైక్ మేబీ 9-10 ఆ టైంలో ఘాట్స్ దగ్గర అలా ఎలోన్ గా వాక్ చేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో. బనారస్ షాపింగ్ వచ్చేసి ఆబ్వియస్లీ ఇట్స్ ఫేమస్, కానీ అక్కడ చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి. లిటరల్లీ ప్రతి గల్లీలోనూ ప్రతి ఫ్యూ మీటర్స్ కి ఒక షాప్ ఉంటుంది. ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పేసి, లేకపోతే హోల్సేల్ షాప్స్ అని చెప్పేసి. మనకు తెలీదు విచ్ ఇస్ ట్రూ విచ్ ఇస్ ఫాల్స్ అని కూడా. బట్ ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్స్, హోల్సేల్ షాప్స్ ఇవన్నీ ఏవైతే చెప్తున్నా కూడా వాటిలో డిస్కౌంట్స్ ఇస్తారు. ఆల్మోస్ట్ లైక్ 25-30% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే బేసిక్గా అండ్ మన తెలుగు వాళ్ళు ఫూల్సా లేకపోతే ఐ డోంట్ నో, మూఢనమ్మకాలు మనకి ఎక్కువ, మరీ ఓవర్ ట్రెడిషన్స్ మనమే ఫాలో అవుతాం అని లేదో తెలీదు. దెర్ ఆర్ సర్టెన్ ప్లేసెస్ వేర్ లిటరలీ మన తెలుగు వాళ్ళమే చేస్తున్నాం పిచ్చర్లాగా, మనమే డబ్బులు ఇచ్చేస్తున్నాం వాళ్ళకి, అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు చేయట్లేదు అనమాట. బాగా వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి మనమే హెల్ప్ చేస్తున్నాం అని అనిపించింది, అండ్ ఫూల్స్ అవుతున్నది కూడా మనమే అనిపించింది. బేసిక్ గా క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడే మనకి గ్రోత్ అనేది ఉంటుంది, ఆలోచన విధానం పెరుగుతుంది. ఆర్ ఎల్స్ లైక్ you started to understand or realize. ఎప్పుడైతే నీ క్వశ్చనింగ్ ఎబిలిటీస్ ఆగిపోతున్నాయో నువ్వు అక్కడ ఆగిపోయావు బేసిక్గా. అందుకే ఎప్పుడు క్వశ్చన్ చేయడం ఆపకండి, అది దేవుడి విషయమైన, నార్మల్ లైఫ్ విషయమైన, ఏ విషయాల్లో అయినా కూడా. సో యా, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు సే, నా ఎక్స్పీరియన్సెస్ అబౌట్ కాశీ. అండ్ ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని చెప్పేసి. అండ్ ఇది కాకుండా 1 ఫైనల్ వ్లాగ్ వస్తుంది, 1 day trips to Ayodhya, Prayagraj from Kashi. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వ్లాగ్. అండ్ అలానే ఇన్ కేస్ మీకు నా వ్లాగ్స్ కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా.